Hello everyone, welcome to Fericus Homeopathy. This is Dr. Sushma Sarella, consultant doctor at Fericus. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మన బాడీలో ఒకవేళ అర్టికేరియా డెవలప్ అయితే ఏం చేంజెస్ జరుగుతాయి అనేది చూద్దాం. అంటే పాథోఫిజియాలజీ చూద్దాం. మనం ఈ పాథోఫిజియాలజీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఐజీఈ మీడియేటెడ్, ఒకటి ఐజీఈ ఇండిపెండెంట్ అండ్ ఒకటి డైరెక్ట్ యాంటీజెన్ అటాక్. సో దీంట్లో ఏంటి అని అంటే మనం క్లియర్గా మెడికల్ ఫీల్డ్లో చెప్పినట్టు ఆర్ మెడికల్ లాంగ్వేజ్లో చెప్పినట్టు కాకుండా సింపుల్గా 3 స్టెప్స్లో తెలుసుకుందాం. ఒకటి, ఇది బ్లడ్ వెజల్ అనుకోండి, మన డర్మిస్లో ఉండే చిన్న క్యాపిలరీ. ఏదన్నా ఎలర్జీ అంటే ఏ ఎలర్జీ ఏజెంట్ అయినా, కొంతమందికి పోలన్ కానీ, కొంతమందికి లేకపోతే ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ ఎలర్జీ ఏజెంట్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో మాస్ట్ సెల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో గ్రాన్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఐజీఈ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్. ఈ ఎలర్జీ ఈ ఇమ్యునోగ్లోబులిన్ ట్రిగర్ చేస్తుంది. ఇది డైరెక్ట్గా ఈ మాస్ట్ సెల్లో అయిన గ్రాన్యూల్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన గ్రాన్యూల్స్ దద్దుర్లు అవ్వడానికి ఆర్ దద్దులు రావడానికి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ద్వారా హెల్ప్ చేసి ఆ దద్దులు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఐజీఈ మీడియేటెడ్ ఆర్ ఐజీ డిపెండెంట్ అని అంటారు. నెక్స్ట్, ఇదే ఎలర్జీ ఉన్న ఏజెంట్ ఐజీఈ లేకుండా డైరెక్ట్గా మాస్ట్ సెల్ని ట్రిగర్ చేసి ఆ గ్రాన్యూల్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల దద్దుర్లు డెవలప్ అవుతాయి. దీన్ని ఐజీఈ ఇండిపెండెంట్ అని అంటారు ఆర్ మాస్ట్ సెల్ డిపెండెంట్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ ఎలర్జీ ఏజెంట్ డైరెక్ట్గా బ్లడ్ సెల్ మీద యాక్ట్ చేసి దద్దురు వచ్చేలాగా కాజ్ చేస్తుంది. దీన్ని ఐజీఈ అండ్ మాస్ట్ సెల్ ఇండిపెండెంట్ అని అంటారు. ఈ 3 వాటిలో దేంట్లో ద్వారా అయినా మనకి దద్దురు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ దద్దురు రావడానికి కాంప్లిమెంటరీ సిస్టమ్ లైక్ CH5, C3, C4 అనేవి హెల్ప్ చేస్తాయి. ఇవి బాడీ చేంజెస్, అంటే మన బాడీలో ఈ దద్దురు ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న క్లియర్ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్, కన్సల్టేషన్. ఇక్కడ మనకి ఫిడికస్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్. ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయొచ్చు. లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు, మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్. కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది. మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా 3 to 4 days అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి. యుఎస్ఏలో ఉంటే 3 to 5 business days పడుతుంది. ఒకవేళ మీరు యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే 5 to 8 days మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ అవర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు మాకు వాట్సాప్ కానీ కాల్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి మీ అర్టికేరియా ప్రాబ్లమ్ని మా దగ్గర ప్రజెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ అర్టికేరియాతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్. ఎందుకనంటే ఇక్కడ మేము 3 things పాటిస్తాం. ఫస్ట్, చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది, మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్, పర్సనల్ కేర్. మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్. అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం, ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.